శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. మా ఆది యాస్త్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. సిఎంఏ ఏసీఎంఏ కూడా అండి, అసోసియేట్ మెంబర్షిప్ కూడా ఉంది నాకు. అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ, యాక్చువల్గా అకౌంట్స్ ఆఫీసర్ నేను, సింగరేణి కాలేజ్. ఆ పక్క పెడితే యాక్చువల్గా ఇప్పుడు మనం 20 తారీఖు జూలై నుంచి 26th జూలై వరకు కూడా ఈ వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతాయో తెలుసుకుందాం. అంతకంటే ముందరండి, యాక్చువల్గా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్న డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మొత్తం అంతా కూడా చెప్తాను. నేనే మీ ఫోన్ రిసీవ్ చేస్తూ ఉంటా. అంతేకాకుండా ఒకవేళ నిజంగా నేను షూటింగ్లో ఉన్నా, పర్సనల్ పనులలో ఉన్నా, లేకపోతే ఈ జాతకాలు చెప్తున్నా కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. కాబట్టి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను అటెండ్ అవుతాను, మీకు ఫోన్ చేస్తాను. సరే అండి, ముందర ఏంటంటే మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసేయండి, అలాగే వీలుంటే షేర్ చేయండి. అంతగా మీకు నచ్చితే, అంతగా కదండి, మీరు లైక్ చేయడం కాకుండా, షేర్ చేయడం కాకుండా సబ్స్క్రైబ్ చేస్తే చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా మనం ఈ ఆది ఆస్ట్రాలజీని డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా 20 జూన్ నుంచి 20 జూలై 20th జూలై 2025 to 26th జూలై 2025లో ఎలా ఉండబోతోంది ఏంటంటే శ్రావణ మాసం కూడా రాబోతుంది కదా, బ్రహ్మాండంగా ఉండబోతోంది. ధనుర్రాశి అండి, ధనుర్రాశి వారికి చక్కగా బాగుంది. ఈ వారం మొత్తం కూడా చాలా ప్రశాంతంగా, ఆనందంగా, తృప్తిగా, హ్యాపీగా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మీకు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, విదేశాలు వెళ్ళడానికి వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయి అవకాశాలు. అంతేకాకుండా అండి, మీ రాశి వారికి ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సెకండ్ హౌస్ లార్డ్ కూడా శనీశ్వరుడు మహాబలవంతుడిగా ఉన్నాడు. యాక్చువల్గా మీకు మంచివాడు కాదు, కానీ విదేశాలు వెళ్ళడానికి, డబ్బులు కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ రాహు ప్రభావం వల్ల రాహు ప్రభావం వల్ల మీకు దూర ప్రాంతాల్లో వెళ్ళడము, కార్యోత్సాహము, కార్యసిద్ధి కలగడము, రాహు వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు అనమాట, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసుకుంటారు. కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయండి మీకు. అలాగే మీరు 20 నుంచి 26వ తారీఖు వరకు కూడా మీకు మంచి మంచి శుభకార్యాలు, శుభవార్తలు వినడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చతుర్థ అంటే శనీశ్వరుడు వల్ల అండి, శనీశ్వరుడు రెట్రగేషన్లో వక్రగతిలో బాగా బలంగా ఉన్నాడు. కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు మీకు. ఫస్ట్ పాయింట్, మీ మదర్ గారు, తల్లిగారు యొక్క ఆరోగ్య భద్రత, ఆరోగ్యము, డాక్టర్ని చూపించి మెడిసిన్స్ వాడడం, అవన్నీ చేయవలసిన బాధ్యత మీదే. మీరు పుత్రులుగాను అంటే మీరు తల్లిదండ్రులను చూసుకునేవారు కాబట్టి మదర్ గారు, తల్లిగారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు చూసుకుంటారు, కానీ మీరు చూసుకోవడం వల్ల ప్రేమ. సరే, అది పక్క పెడతారండి. ఏదేమైనా చదువు విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. చదువులు వెనకబడిపోతూ ఉంటారు. భూములు కొనుక్కోవాలన్నా, అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలన్నా, వాహనాలు కొనుక్కోవాలన్నా ఏదో అశ్రద్ధ చూపిస్తుంటారు, సక్సెస్ కాలేరు. పైగా రైతులు కూడా నష్టాలు రావడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా 6th హౌస్ లార్డ్ 6th హౌస్లో మంచివాడు కాదు, నిజంగా మంచివాడు కాదండి. ఇక్కడ అదృష్టం ఏంటంటే 8వ ఇంటివాడు 6వ ఇంటివాడు కలిసి ఉండడము రాజయోగం. 6వ ఇంటివాడు ఎవరు? శుక్రుడు అనమాట. అలాగే శుక్రుడు తన ఓన్ హౌస్లో ఉండడం వల్ల 6వ ఇంటివాడు ఆయన హర్షయోగాన్ని ఇస్తాడు. చూడండి ఎంత బాగుందో. శుక్రుడు కలిసి ఉండడం వల్ల మహాయోగాన్ని ఇస్తారు. చంద్రుడు 21, 22 తారీఖుల్లో రోహిణి నక్షత్రంలో అంటే విపరీతంగా బలంగా ఉన్నాడు, పరమోక్షలా ఉంటాడు ఆయన 10 degrees దగ్గర. శుక్రుడు చంద్రుడు కలిసాడు కాబట్టి మంచి మంచి బట్టలు కొనుక్కోవడం, ఆభరణాలు కొనుక్కోవడము, ఎటువంటి అనారోగ్య లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడము, న్యాయపరమైన, చట్టపరమైన ఉంటాయి సరే, వాటిల్లో మంచి శుభాలు కలగడానికి అవకాశాలు ఉండడము, పోటీ పరీక్షల్లో విజయం సాధించడము, నరాలకు సంబంధించిన వాటిలో చిన్న ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ ఉంటాయండి. కానీ ఆరోభావం సూపర్ అండి మీకు. అంటే మేనమామలకి చాలా ఆనందంగా ఉంటారు. గజకేశ్వరి యోగం 7వ స్థానం, ఒకటికి మించింది ఇంకొకటండి. 7వ భావంలో గురుడితో పాటు చంద్రుడు ఉన్నాడు 23, 24 తారీఖుల్లో. అంటే గజకేశ్వర యోగాలు ఉన్నారంటే, గజము అంటే ఏనుగు అంత బలం కలవారని, సింహం అంత పరాక్రమం కలవారని తెలుస్తుంది. మహా తేజస్విగాను, అదృష్టవంతులుగాను, భూములు, వాహనాలు, సకల వసతులు కలిగినటువంటి గృహాలు, అంటే అందరికీ కాదండి, మీ జాతకాల రీత్యా ఉంటుంది. అలాగే విశేషమైన పరుగుబడి కలిగిన వ్యక్తులుగాను, అలాగే రాజకీయ రంగ ప్రవేశం ఉన్నవారుగాను, అలాగే మంత్రి పదవిలో ఉన్నవారుగాను,
అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్నవారు గాను, పెద్ద పెద్ద అఫీషియల్ పొజిషన్ ఉన్నవారు గాను, అలా మీకు మంచి జరగడానికి అవకాశం సప్తమ భావం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుందండి. కొత్త కొత్త సంబంధాలు అంటే పెళ్లి సంబంధాలు కుదిరి దగ్గర ఉన్న శ్రావణ మాసంలో మీరు పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏదైనా సప్తమ భావం చాలా విశేషంగా ఉందండి. దాన్ని సప్తమాన్ని కళత్రస్థానం అని విజయస్థానం అని అంటాం. విజయం సిద్ధిస్తుంది మీకు అష్టమ స్థానంలో రఘుబుధులు. అమ్మ బాబాయ్, అష్టమ స్థానం రఘుబుధులు అంటే దోషం కదా అంటాం. నిజంగా దోషమేనండి, కానీ దోషం అనేది చాలా తక్కువ. రఘుబుధులు అష్టమ స్థానం ఉన్నారంటే విదేశ ధన ప్రాప్తి. ఏదైనా సరే కర్కాటకంలో బుధుడు ఉన్నాడంటే ధనురాశి వాళ్ళు విదేశాల్లో నివసిస్తారు అని చెప్తాం. మనం జనాలుగా తెలుసుకుంటూ ఉంటాం. రఘుబుధులు కలిసి ఉన్నారు కాబట్టి తలవంతలంగా వచ్చే ధనయోగము, అదృష్టము, దీర్ఘాయుర్దాయము, ఎక్కువ కాలం బతకడము, అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడము, ప్రభుత్వం ద్వారా సన్మానించబడము, ప్రభుత్వ ధనం కలిగి ఉండడము, ఎన్ని ఒకటా అండి, అంత అద్భుతం అష్టమ స్థానం అంటే. అలాగే భాగ్యస్థానంలో కుజుడుతో కలిసిన కేతువు అంటే ఏంటంటే జనరల్ కుజుడితో కలిసి కేసు అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలకు బ్రహ్మాండంగా ఉండడము, మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారము బాగా డెవలప్మెంట్స్ కలిగి ధనప్రాప్తి విశేషంగా కలగడము జరుగుతుందండి. ఏమాత్రం ఇబ్బంది పడే అవసరం లేదు. విదేశాలు వెళ్ళడానికి, సన్మానాలు జరగడానికి, అంతేకాకుండా మీరు విదేశాలు వెళుతూ సన్మానాలు జరగడంతో పాటు మీరు చేస్తున్న బిజినెస్లు, తీర్థయాత్రలు చేస్తారు. ఏదైనా ప్రొఫెషనల్గా చాలా ఇబ్బంది పడతారండి మీరు. అంటే మీరు చేస్తున్నటువంటి సింగరేణి కానీ, బొగ్గు పరిశ్రమలో కానీ, లేకపోతే కంప్యూటర్ సాఫ్ట్వేర్ కానీ, లేకపోతే ఫార్మా రంగము, సిమెంట్ పరిశ్రమలు, ఏ ఉద్యోగాలు ఉన్నా వాటిల్లో డెవలప్మెంట్స్ తక్కువ. ఏదైనా వ్యాపారం అభివృద్ధి మాత్రం బాగా జరుగుతుందండి. లాభాలు అధికంగా ఉంటాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. మీ అన్నయ్య గారికి బాగుంటుంది. ఏదేమైనా ధనురాశి వాళ్ళకి కాలసర్ప దోషంలో ఉండిపోయారు కాబట్టి అమ్మవారి పూజలు అధికంగా చేసుకోవాలండి. అంటే అమ్మవారి పూజలు అంటే కనకదుర్గ అమ్మవారు, నిత్య సంతోషి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడము, ఎప్పుడు నిత్యం సంతోషంగా మీరు ఉండడానికి అవకాశాలు ఉండము, గణపతి ఆరాధన చేసుకోవడం వలన సకల దోషాలు పోతాయండి. ముఖ్యంగా 23వ తారీఖు కూడా మాస శివరాత్రి వస్తుంది. సంధ్యా సమయంలో ఈవినింగ్ టైంలో స్వామివారికి పూజ చేసుకోవడం వల్ల, మల్లె పువ్వులతోటి మారేడు దాలతోటి పూజ చేసుకోవడం వల్ల సర్వశుభాలు, స్థిర లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు, అలాగే రెమెడీసు, పరిహారాలు అంటాం చూసారా, ఇవి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ మొత్తం 12 రాశుల వాళ్ళకి ఎక్కువగా ప్రభావం ఉండేది అంటే జనాలందరికీ కూడా రాహు ప్రభావము, శనీశ్వర ప్రభావం, ఇంకోటంటే కాలసర్ప దోషం. ఈ 3 ప్రభావాలు చాలా ఎక్కువ. అన్ని రాశుల వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఎక్కువ అలాగ ఉన్నాయండి. శనీశ్వర దోషం కూడా ఎక్కువ ఉంది. ముఖ్యంగా రాహు గురించి చెప్పుకుందాం. రాహు ప్రభావం ఉండడం వల్ల మరణ మాత్రలు వినడము, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, అలాగే పీడ, అలాగన్నీ ఉంటాయి. అటువంటివన్నీ దోష పరిహారాల కోసము శుక్రవారం కానీ, మంగళవారం కానీ కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, నిత్య సంతోషి అమ్మవారిని మనసారా పూజించడం వలన దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోతాయండి. అంతేకాకుండా కుజుడు, కేతువు కూడా మనకి ఉన్నాడు కాబట్టి మనం పౌర్ణమి వెళ్ళిన చవితి పూట స్వామివారిని పూజించడం వల్ల, గరిగితో పూజించడం వల్ల, గణపతి ఆరాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. గణపతిని మల్లె పువ్వులతో పూజించడం చాలా విశేషమైన సంపదలు, ఐశ్వర్య ప్రాప్తి, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి కాలసర్ప దోషం పరిహారం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సెకండ్ పాయింట్, శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఆల్మోస్ట్ చాలా రాశుల వరకు కూడా ప్రబలమైన దోషకారకుడు అయిపోయాడు. అలాగా నవంబర్ వరకు ఉంటాడు ఆయన. ప్రబలమైన దోషాన్ని ఇస్తుంటాడు అన్ని రంగాల్లో, అన్ని విధాలుగాను. కానీ శనీశ్వరుని శాంతింపజేయాలి అంటే శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఆంజనేయ స్వామిని వారిని నిత్యం పూజించవలసిందే, సింధూరంతో పూజించవలసిందే. వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర వెలిగించడం వలన, అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన 23వ తారీఖుని పైగా మాస శివరాత్రి వస్తుంది. ఆ రోజుని ప్రదోషకాలంలో శివుణ్ణి అభిషేకించి శివుడికి మారేడు దళాలు, మల్లెపూలతో పూజించడం వలన భార్యాభర్తలు కలిసి ఉంటారు. మల్లెపూలతో పూజిస్తే అలాగే మారేడు దళాలతోటి, మల్లెపూలతోటి, అలాగే తులసి దళాలతో పూజించడం వలన నిత్యము స్థిరమైన లక్ష్యం మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు దోషం కూడా పోవాలని కూడా చేయాలండి. శనీశ్వరుడు దోషం పోవాలంటే గాయత్రి మంత్రం రోజు 108 సార్లు జపించడం వలన, సూర్య నమస్కారాలు చేయడం వలన, సూర్య నమస్కారాల కంటే ముందర గాయత్రి మంత్రం చేయడం వలన, తల్లిదండ్రులకి సేవ చేయడం వలన, పెద్దలకి సేవ చేయడం వలన,
గురువు గారిని పూజించడం వలన, అలాగే పెద్దలని, అలాగే కొద్దిగా బీదలని, పెద్దవారిని, అంటే కొద్దిగా డబ్బు లేని వాళ్ళు అంటారు సార్, అలా వాళ్ళని ఆదుకోవడం వలన శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా పడి పరిహారం అయిపోయి తీరతాయి. కాబట్టి మీరు రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన దోషాలు పరిహారం అవ్వడానికి ఇప్పుడు చెప్పినటువంటి ఏది చేసినా పరిహారం మీకు మంచి జరుగుతుందండి. ఏదో ఒక్కటి చేసుకున్నా. కానీ 25వ తారీఖు నుంచి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనం శ్రావణ మాసంలో ఉన్న ఉత్తమ ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే మన శ్రావణ మాసంలో పూజించవలసిన విధి విధానాలు ఏంటో అసలు సపరేట్ వీడియో కూడా చేసుకుందామండి. సో మీ 12 రాసుల వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.